మీ ఇన్కమ్ బాగున్నా కూడా మీ లోన్ రిజెక్ట్ అయిందా? అయితే దానికి రీజన్ మీ ఇన్కమ్ కాదు, మీ క్రెడిట్ స్కోర్. సిబిల్ సింప్లిఫైడ్ పార్ట్ 1, వాట్ ఈస్ క్రెడిట్ స్కోర్ అండ్ వై ఇట్ మ్యాటర్స్. చాలా మందికి ఉండే ఒక బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటి అంటే, నేను అసలు ఎప్పుడు లైఫ్లో లోన్ తీసుకోలేదు, నాకు అసలు క్రెడిట్ స్కోర్ అనేది ఉండదు అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. మీ పేరు మీద ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా చాలు, సిబిల్ ఆల్రెడీ మీ డేటాని ట్రాక్ చేస్తుంది. సార్ అసలు నాకు ఎప్పుడు లైఫ్లో క్రెడిట్ కార్డ్ కూడా లేదు అంటారా? అయితే సిబిల్ రికార్డ్స్లో నో క్రెడిట్ హిస్టరీ అని ఉంటుంది. ఇది ఒక బ్యాడ్ సైన్ కాదు, అలాగని ఒక గుడ్ సైన్ కూడా కాదు. బ్యాంక్స్ మిమ్మల్ని న్యూట్రల్ గా ఒక బిగినర్ గా మాత్రమే చూస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ కి మీ రీపేమెంట్ హిస్టరీ ఏంటో తెలియదు కాబట్టి ఒక చిన్న స్మాల్ లోన్ అమౌంట్ మాత్రమే ఇవ్వగలరు. ఓకే సార్, మరి క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? క్రెడిట్ స్కోర్ అనేది మనకు చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్ లాగా. ఇది మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్. మీ ఇన్కమ్ ఎంత అని కాదు, మీ రీపేమెంట్ డిసిప్లిన్ అనేది ఎలా ఉంది అనేది చూస్తుంది. క్రెడిట్ కార్డ్ బిల్స్ టైమ్లీ పే చేస్తున్నారా లేదా, ఈఎంఐస్ ఏమైనా మిస్ అవుతున్నాయా, క్రెడిట్ లిమిట్స్ అనేవి ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ 20 lakhs ఉన్నప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ బాగోకపోతే మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. మీ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా మీ రీపేమెంట్ డిసిప్లిన్ అనేది కరెక్ట్గా ఉంటే లోన్ అప్రూవ్ అవుతుంది. సో మీకు తెలియకుండానే మీ క్రెడిట్ స్కోర్ అనేది మీ లోన్ ఎలిజిబిలిటీని డిసైడ్ చేస్తుంది. సో నో యువర్ స్కోర్ అండ్ కంట్రోల్ ద లోన్ డోర్. నెక్స్ట్ పార్ట్ లో ఈ సిబిల్ అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు అనేది సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి రియల్ లైఫ్ ఫైనాన్స్ క్లారిటీ కోసం డూ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.